ఓకే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీ గురించి చెప్పాలా, స్ట్రేంజర్స్ గురించి చెప్పాలా, తెలిసిన వాళ్ళ గురించి తెలియని వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తెలిసిన వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారో తెలియని వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారో ఒకసారి మీ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రేంజర్ నేను ఎవరో తెలీదు, అట్లాగే మీరెవరో నాకు తెలీదు. బట్ నా వీడియోకి లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, సమ్మోన్స్ వీళ్ళందరూ కూడా అరే మామ మన వీడియో పెట్టవరా, కనీసం లైక్ చేయరా, పుష్ అవుతుంది వీడియో యూట్యూబ్లో అని పెడితే కనీసం లైక్ చేయని తెలిసిన వాళ్ళు గొప్ప, లేకపోతే నేను ఎవరో తెలియకపోయినా కూడా నా వీడియోని లైక్ చేస్తున్న స్ట్రేంజర్స్ అందరికీ అసలు మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. కానీ బట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను మిమ్మల్ని నమ్ముకుంటాను. ఈసారి నుంచి తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళని ఎక్కువ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఒక 4 days నుంచి కాంతారా బాయ్కట్ అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన తెలుగు లాంగ్వేజ్ అంటే మనకు ప్రాణం, మన మదర్ టంగ్ కాబట్టి మన లాంగ్వేజ్ ఎవరైనా కించపరిచి మాట్లాడితే దానికోసం ఎంత ఫైట్ అన్నా మనం చేయాలి ఫస్ట్. కానీ కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. రీసెంట్గా ఓజీ సినిమా కన్నడలో రిలీజ్ అయింది. కాకపోతే అక్కడ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కటౌట్లు కన్నడలో పెట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే మా లాంగ్వేజ్ని కన్నడలో కాదు తెలుగులో పెట్టడం వల్ల కటౌట్లు కన్నడలో పెట్టండి అని కన్నడ లాంగ్వేజ్ తక్కువ చేసి చేస్తున్నారని అట్లా ఊహించుకునే వాళ్ళు అక్కడ చిన్న విషయం అయితే జరిగింది. అట్లాగే అది విషయం పక్కన పెడితే, రీసెంట్గా రిషబ్ శెట్టి గారు కాంతారా ఈవెంట్లో తనకి తెలుగు వచ్చు, తెలుగు రాదంటే నమ్మం. ఎందుకంటే కాంతారా ఫస్ట్ పార్ట్లోనే అవనేలుగా తెలుగులో మాట్లాడాడు. అట్లాంటిది ఈ ఫంక్షన్లో తెలుగులో ఎందుకు మాట్లాడలేదో, మరి ఏమైనా పార్సాలిటీ చూపారలో అది మనకు తెలీదు ప్రస్తుతానికైతే. మరి ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ వైఫ్ తెలుగులోనే మాట్లాడింది. ఆ పాయింట్ మీద పక్క తెలుగులో మాట్లాడింది. ఆ పాయింట్ తీసుకొని మనం ఇతను ఏమైనా తెలుగు మీద పార్సాలిటీ చూపిస్తున్నారా అనడం కూడా రైట్ కాదేమో నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ విషయం మీద మనం కాంతారా బాయ్కట్ చేయడం కరెక్టా రాంగా అంటే, అది కంప్లీట్గా మన తెలుగుని కించపరిచి మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లే. కానీ మామూలు నార్మల్ విషయాన్ని పెద్ద చేయడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు కాంతార సినిమాని బాయ్కట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా తోపులో ఉంది కాబట్టి ఆల్రెడీ మ్యాక్సిమం అందరూ చూస్తున్నారు. మన తెలుగు వాళ్ళకు ఉండే మెంటాలిటీ ఏంటంటే, స్టేట్తో సంబంధం లేదు, జిల్లాతో సంబంధం లేదు, కంట్రీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. సినిమా బాగుందా, అది ఎక్కడి నుంచి వచ్చిందని చూడరు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. తెలుగు పీపుల్స్లో ఉండే గొప్పతనం అది మామూలు గొప్పతనం కాదు. ఈ ప్రపంచంలోని ఎవరు కూడా ఉండరేమో మేబీ. ఎందుకంటే ఎవరో తెలుగుపోయినా సినిమా బాగుంటే పిచ్చిగా సపోర్ట్ చేసే పీపుల్స్ ఎవరు ఉన్నారంటే ద వన్ అండ్ ఓన్లీ తెలుగు పీపుల్స్ అని నేను చెప్పడం కాదు, వీఆర్ చాలామంది చెప్పారు. ఓకే, ఈ విషయం మీద బాయ్కట్ చెయ్యాలి అంటే ఎంతవరకు రైట్ అని నేను అంటానంటే, చెయ్యండి, బాయ్కట్ చెయ్యండి. కాకపోతే దీనివల్ల జరిగే మనకు నష్టం ఏంటో తెలుసా? రేపొద్దున ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాయ్కట్ చేస్తున్నారనుకో, రేపొద్దున మన రామ్ చరణ్ సినిమా కూడా కన్నడలో రిలీజ్ అవుద్ది, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుద్ది, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుద్ది, అలాగే ఇంకో హీరో సినిమా రిలీజ్ అవుద్ది. ఆ సినిమాలు కూడా అక్కడ బాయ్కట్ చేస్తే మనకి చాలా చిరాకుగా ఉంటుంది, చాలా చిరగదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడతో మనం వదిలేస్తే బెటర్. ఎందుకంటే నిజంగా మన తెలుగు లాంగ్వేజ్ని కించపరిచి మాట్లాడితే మాత్రం ఆ విషయం ఎక్కడికి వెళ్తుందో మనందరికీ తెలుసు. బట్ ఏంటంటే సినిమా పరంగా అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది కాబట్టి ఓకే. కానీ కాంతారాని బాయ్కట్ చేయకపోవడమే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సినిమాని సినిమాగా చూద్దాం అబ్బా. అది మనం ఫ్యాన్స్ వారు, ఇవి స్టేట్ల వారు, ఇవన్నీ మనకు అనవసరం. ఆ సినిమా బాగుందా మనం చూద్దాం. అలాగే మన సినిమాని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ ఒక్క విషయంతో సపోర్ట్ చేయలేదని మనం తప్పుగా మాట్లాడడం మనం కాదు. మీకు తెలుసో తెలీదో కానీ కన్నడలోని మన తెలుగు సినిమాలు ఇప్పుడు కాదు
దాదాపు చాలా ఇయర్స్ పెట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయం మీద మనం తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అట్లాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కనుక వీడియో ఇప్పుడు దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒక్కసారి లైక్ చేయండి. కుదిరితే మంచి కంటెంట్ తీసుకురావడానికి, బెస్ట్ ఇవ్వడానికి ఒక మ్యాక్స్ ఒక 1 మంత్లో అన్ని సెటప్లు నేను రెడీ చేసుకోగలుగుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ వల్లే నేను ఏదైనా చేయగలను రేపు పొద్దున. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో అంటే మంచి కంటెంట్ తీసుకురావడానికి చాలా రకాలుగా ప్లాన్ చేద్దామని ఫిక్స్ అవుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ప్లీజ్. నిన్న చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ వీడియోని చాలాగా సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ ముందు వచ్చే వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.